శివబాలాజీ గారి మూవీస్లో మీకు పర్సనల్లీ ఏది బాగా ఇష్టం మధు గారు? నాకు చాలా అంటే కొన్ని చాలా లిమిటెడ్ మూవీసే నచ్చని ఉన్నాయి. ఎక్కువ తను చేసిన పాత్రలన్నీ ఆర్య కానీ, చందమామ కానీ, తర్వాత సంక్రాంతిలో అయినా, తర్వాత శంభో శివ శంభో అయినా, ఈ ఫిలిమ్స్ అన్నీ తన రోల్స్ చాలా నచ్చుతాయి నాకు. పర్టికులర్లీ ఆ శంభో శివ శంభో సినిమాలో ఏడిపించేస్తారు మనుషుల్ని పట్టుకొని. సీరియస్లీ బాగా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయాం. ఆయన కూడా చాలా సెలెక్టివ్ గానే వెళ్తున్నట్లుగా కనిపిస్తుంది కదా మూవీస్ విషయంలో ఇప్పుడు. అంటే కొన్ని ఆఫ్టర్ చందమామ అయినా ఏంటో ఆ గ్యాప్స్ మంచి సక్సెస్ తర్వాత ఒక పెద్ద గ్యాప్ వస్తుంది. అది ఎందుకని మాకు కూడా అర్థం కాదు. సో ఇప్పుడు కాన్షియస్గా అనుకుంది ఏంటంటే మంచి రోల్స్ వస్తున్నాయి అంటే మేబీ ఇప్పుడు నెక్స్ట్ వరుసగా రిలీజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్కువ వర్క్ చేస్తున్నారు అంటే కాన్షియస్గా మంచి రోల్స్ అయితే తీసేసుకుందామని చేస్తున్నారు. చూజియే మనం చేసామంటే గుర్తుండాలి శివబాలాజీ ఈ సినిమాలో ఉన్నాడు చేశాడు అనేసి, లేకపోతే నేను చేసినా అట్లాగే మధు ఆ సినిమాలో చేసింది బాగా చేసింది ఆర్ అట్లీస్ట్ ప్రెజెన్స్ నోటీస్ అవ్వాలి అని. సో బాలాజీ గారు దీపావళి సందర్భంగా మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి మాతో డిస్కస్ చేయొచ్చు కదండి. ఆల్రెడీ 4 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి ఇప్పుడు. ఓకే, వెరీ గుడ్ క్యారెక్టర్స్ అండ్ అన్ని మంచి సబ్జెక్ట్స్. ఓకే, దీంట్లో లీడ్ రోల్స్ అంటే లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం వచ్చి కామికల్ టచ్ కూడా చేస్తున్నాను. శకుంతలంలో ఉన్నాను నేను. తర్వాత గర్దన అని ఒక కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నానా? ఎందుకంటే నేను అప్పుడప్పుడు సరిగ్గా ప్రొనౌన్స్ చేయను. గర్దన ఇస్ గ్రీడ్. అది ఒక యంగ్ టీమ్ చేస్తుంది అది టోటల్గా. అంటే వాళ్ళ కాన్సెప్ట్స్ రెగ్యులర్ మూవీ ప్యాటర్న్ కాకుండా వాళ్ళ టీం పెట్టుకొని వాళ్ళు అంటే చాలా లెస్ టీము అండ్ వెరీ ఎనర్జెటిక్ అండ్ వెరీ ఛాలెంజింగ్ టీమ్ అనమాట అది. సో ఒక మంచి కాన్సెప్ట్ తోటి వస్తుంది. దాంట్లో ఒక రీసెంట్గా సుక్కు సార్ ట్రైలర్ లాంచ్ చేశారు, సుకుమార్ గారు టీజర్ లాంచ్ చేశారు. ఇంకా ట్రైలర్ బయటికి రాలా. దాంట్లో ఒక కొత్త షేడ్ ఉంటుంది క్యారెక్టర్లో. అండ్ ఇంకోటి వచ్చి 10th క్లాస్ డైరీస్. దాంట్లో సర్ప్రైజింగ్ మేమిద్దరు చేసాం. దాంట్లో నేను అదే అడగాలనుకుంటున్నాను. నెక్స్ట్ మిమ్మల్ని ఇద్దరిని కలిపి చూసే అవకాశం అంటే ఉంది, బట్ ఇది ఒక జస్ట్ ఒక గెస్ట్ రోల్ అనమాట. అది గెస్ట్ రోల్ విచ్ ఇస్ వెరీ ఆవిడ గెస్ట్ రోల్ లేదు, మేము ఇద్దరు గెస్ట్ రోలే, బట్ నా క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. చెప్పాలంటే తన గెస్ట్ రోల్ అది. అంటే ప్రొడ్యూసర్ రామారావు గారు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు. అంజీ కెమెరామ్యాన్ అంజీ వచ్చి తను కొన్ని ఇయర్స్గా తెలుసు. ఫస్ట్ టైం డైరెక్షన్ తంది. సో అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మేము ఊరికి సరదాగా చేసి వచ్చేద్దాం చెప్పి అలా వెళ్ళి హ్యాపీగా చేసి వచ్చేస్తాం. ఇంకొక మూవీ వచ్చి కాలింగ్ సహస్ర అనేది. దాంట్లో కూడా చాలా కొత్త షేడ్. దాంట్లో సుడిగాలి సుధీర్ లీడ్ దాంట్లో. ఇంకొక మూవీ వచ్చి ఐశ్వర్యతో అభి. దాంట్లో మిలిటరీ క్యారెక్టర్. సో అది ఫస్ట్ టైం చేస్తున్నాను నేను. సో అలా వచ్చాయి అంటే వచ్చాయి అంతే. ఓకే, డిఫరెంట్ షేడ్స్. మనం అనుకున్నట్లుగా నవరసాలు అంటే మీరు చెప్పిన దాంట్లో కామిక్ రోల్ ఉంది, కాస్త కమెడియన్ గా, ఇవన్నీ కూడా కొత్తగా చూడొచ్చు మేము. నిజంగా చెప్పాలంటే డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. కొన్ని మూవీస్ లో ఏ షేడ్ అని చెప్పకూడదు నేను, అందుకని బట్ 100% చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. సో మొత్తానికి ఈ కరోనా టైం ఎలా గడిచిందండి మీకు? మిమ్మల్ని చూస్తూ మాకైతే టైం పాస్ అయ్యింది. మీ వరకు? మేమైతే అసలు ఇంటి బయటికి వెళ్ళనే లేదు. గ్రిల్ లాక్ చేసి ఆ తాళ్ళు ఎక్కడో పెట్టేసుకుంటాం. దాచేసింది. ఆర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫామ్ లో ఉండిపోయాం. అవును, ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు స్పెసిఫికల్లీ ఏమైందంటే ఇంక ఇక్కడ పిల్లలకి బయట స్కూల్కి వెళ్ళడం లేదు, కిందకి వెళ్ళి ఆడుకోవడం లేదు, మన ప్రెమిసెస్ బయట పంపించాలన్నా చాలా రెస్ట్రిక్షన్ అయిపోయింది. సో కొంచెం బంధించినట్టు అయిపోయేసరికి కొన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ 6 months మేము బయటికి వెళ్ళలేదు. సో అందుకని పిల్లలకి అట్లీస్ట్ సన్ ఇది కావాలని చెప్పి, అండ్ అప్పటికే ఏంటి మనం ఎక్కడో న్యూస్లో అక్కడ ఉందంట కరోనా అన్నారు. తర్వాత వచ్చేసి మన పక్క ఏరియాలో వచ్చిందంట కరోనా అన్నారు. తర్వాత వచ్చి పక్క స్ట్రీట్లో వచ్చిందంట కరోనా అన్నారు. పక్కింట్లో ఎవరు పోయింది ఇంకా జంప్ అంతే, కార్లో జంప్ అయిపోయాము. వెళ్ళి ఫామ్లో వెళ్ళి అన్నీ ఒక 1 monthకి మొత్తం సరుకులని పెట్టేసి దాన్ని క్లీన్ చేసి నీట్గా పెట్టేసి, ఈవెన్ కంట్రీ చికెన్స్ అక్కడ ఫామ్లో ఉన్నా మేము కోసుకోము. అవి పెంపడానికి అలాగే ఉండిపోద్ది అనమాట. అంటే అవే పుడతాయి, అక్కడే చచ్చిపోతాయి. సో అవి తీసుకోము, ఎందుకంటే మేము పిల్లలు తినరు, నాకు తినడం అవ్వదు, కొంచెం ఏదో అది ఎంజాయ్ చేయను. సో బయట నుంచి బాయిలర్ కోడిస్ తెచ్చి ఒక 10 కోడిలు లోపల వేస్తాము.
ఇంకా అంతా మొత్తం లోపల ఫామ్ లోనే అన్ని కావాల్సినవి ఉండింది. నేను చూసాను చికెన్ చీకులు. చికెన్ చీకులు బాబీకి ఓకే. అది 1 month అనుకున్నాం కానీ ఆల్మోస్ట్ 3 months 3 to 4 months అక్కడే ఉండిపోయాం. అండ్ సమ్హౌ లాక్డౌన్లో మనకి తెలిసింది కరోనా వల్ల మనకి బాగా మనకి రియలైజేషన్ ఏంటంటే ఎవరు ఎప్పుడు పోతారో తెలీదు. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు, ఎంత డబ్బున్నోళ్ళు, ఎంత పేదవాళ్ళు అనే తారతమ్యాలు లేకుండా కరోనా అందరినీ ఒకే లెవెల్లో చూసింది, ఒకే లెవెల్లో తీసుకెళ్ళింది కూడా. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకంటూ ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ ఉంచుకోవాలి. ఎవరికైనా మీ తాతలదైనా మీకున్నా లేకపోతే మీరు కొనుక్కోగలిగిన ఎక్కడైనా, డజంట్ మ్యాటర్ సిటీలోనా ఇక్కడ అక్కడ అని కాదు. సో ఎక్కడ ఏ క్రైసిస్ వచ్చినా ఆ చిన్న ల్యాండ్లో ఒక గుడిసెలో అయినా మనం ఉండొచ్చు. సో అక్కడ మనకు కావాల్సిన పంటలు, టమోటాలు, బెండకాయలు ఇలాంటివి ఏ చిన్నవి వేసుకున్నా. ఎందుకంటే మనకి లాక్డౌన్ టైంలో గ్రాసరీస్ సూపర్ మార్కెట్ ఒక టైంలో ఓపెన్ చేస్తున్నారంటే మనం వెళ్ళే లోపల ఒక్కొక్కసారి మొత్తం సూపర్ మార్కెట్ ఏరియా మొత్తం స్వైప్ అవుట్ అయిపోయింది. పానిక్ లో మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. అది కావాలా ఇది కావాలని వద్దు, ఏది పడి తీసుకొని వెళ్ళిపోవటమే. సో అలాగా క్రైసిస్ అనేది చూసాం మనం. సో అలాంటి సిచ్యువేషన్స్ చూసాం కాబట్టి మేబీ వీ షుడ్ లెర్న్ ఆ మినిమలిస్టిక్ ఉన్న దాంట్లో చేసుకోవడం, ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం. ఎప్పుడు పరిగెడుతూ ఇంకేదో సాధించాలి ఉండాలి, ఎయిమ్ అనేది డెఫినెట్గా సాధించాలన్న ఎయిమ్ ప్రతి ఒక్కరికి ఉండాలి. కానీ జీవించడం మీరు ఇంట్రోలోనే చెప్పారు. సో దట్ ఈస్ హౌ వీఆర్ లివింగ్ అండ్ వీ వాంట్ ఎవ్రీ వన్ టు రియలైజ్ దట్ ఫస్ట్ బతకాలి, దాని తర్వాతే ఏది సాధించాలన్నా మనం సంతోషంగా బతకగలిగితే దాని తర్వాత ఏమైనా సాధించగలం.